సంఖ్య తగ్గిపోతూ అంతరించిపోతున్నాయి. దీనికి తోడు అడవుల్లో వేటగాళ్లు అడవి జంతువులను వేటాడడంతో ఆహారం దొరకడం లేదు. దీంతో ఆ పెద్ద పులులు అభయారణ్యాన్ని వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత ఏలూరు జిల్లా ఏజెన్సీ సరిహద్దు గ్రామంలో దర్శనమిస్తున్న పెద్ద పులులు ఈ ఏడాది గ్రామాల మీదకు కూడా వచ్చి లేగదుడతో సహా 8 ఆవులను చంపుతున్నాయి. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో అనేక గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను హళ్లెత్తిస్తున్నాయి. మరి ఏలూరు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సంచరిస్తున్న పెద్ద పులులు ఎన్ని? ఒకే రోజు 2-3 చోట్ల దాడులు ఒక్క పులికి సాధ్యమా? ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పెద్ద పులిని పసిగట్టిన అటవీశాఖ అధికారులు ఎందుకు ఆ పులిని బంధించడం లేదు? ఆ పులిని బంధిస్తే ఏం జరగనుంది? ఐ న్యూస్ ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలో పెద్ద పులి వణికిస్తోంది. అటు దాదాపు వారం రోజుల నుంచి కూడా అనేక గ్రామాల్లో ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఆ పెద్ద పులి అడుగు జాడల ఆధారంగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా దాని కోసం గాలింపు చర్యలు చూస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పులి పంజా అడుగు చూడొచ్చు. ఆ పంజా అడుగు దాదాపు 19 సెంటీమీటర్లు ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు చెప్పారు. చూస్తున్నాం కదా, ఆ పెద్ద పులి పంజా ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా దాని దెబ్బ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 7 పశువులను అది చంపి తింది. ఆ తర్వాత మరొక 2 పశువులను గాయం చేసింది. మరి ఆ పెద్ద పులిని పట్టుకునేది ఎప్పుడు? ఈ అడుగు జాడలు ఆధారంగా వెళ్ళినంత మాత్రాన పెద్ద పులిని బంధించడం జరుగుతుందా? అసలు బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా ఆ జాడ కనుగోలంగా తప్ప దాన్ని బంధించడం అనేది సాధ్యం అవుతుందా? మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు ఆ పెద్ద పులి ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత ఏలూరు జిల్లా అటవీ ప్రాంతంలోకి ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతకు పెద్ద పులికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇక్కడ ప్రజలు చెబుతున్నటువంటి ఆచారం ప్రకారమే ఈ పెద్ద పులి ఈ ప్రాంతంలో తిరుగుతుందా? అసలు మొత్తానికి ఈ పెద్ద పులి మిస్టరీ వీడేది ఎప్పుడు అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏలూరు జిల్లాలో దాదాపు 10 రోజుల నుంచి కూడా పెద్ద పులి హల్చల్ చేస్తుంది. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా రైతులకు చెందినటువంటి పాడి పశువులను, గేదెలను కూడా ప్రస్తుతం చంపుకు తింటూ ఉన్న నేపథ్యంలో రైతులు అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ప్రతిరోజు కూడా ఏ ప్రాంతంలో దాడి జరిగితే ఆ ప్రాంతానికి వెళ్ళి పులి కోసం గాలిస్తుండగా ఒక చోట ట్రాప్ కెమెరాకు ఆ పెద్ద పులి ఫోటోలు చిక్కాయి. ఆ తర్వాత డ్రోన్ కెమెరాకు కూడా పెద్ద పులి విజువల్స్ కూడా చిక్కాయి. ఈ తరుణంలో ఈరోజు ప్రస్తుతం బుట్టాయిగూడెం మండల ప్రాంతంలో కూడా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక గేదెను కూడా చంపినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఆ సమీప ప్రాంతానికి మనం వచ్చాం. పెద్ద పులి ఎక్కడైతే సంచరించిందో ఆ గేదె మృతి చెందింది. ఆ రైతు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఏంటి చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి వచ్చి ఇలా చంపేసి చూడండి, రక్తం తాగేసి వెళ్ళిపోయిందండి. ఇలా అడవికి వెళ్ళిపోయిందండి. అడవి పక్కనండి మా పొలం, అడవికి వెళ్ళిపోయిందండి. ఈ దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇక్కడే తిరుగుతుంది అంటున్నారు కదా, అసలు ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? మొన్నేం ఇక్కడ మా చేను కింద బిల్లిమెల్లి ఉందండి. 2 రోజులు రాత్రి ఇటు వచ్చేసిందండి అడవికి వెళ్తాకి. అడవి పక్కనండి మా పొలం. నిరుడో పూలు వచ్చి 3 రోజులు ఉందండి మా పొలంలో. అది అక్కడ దేవత అండి. అక్కడ రెట్ల వేసి 3 రోజులు ఉంటే ఆ రెట్ల అయ్యి ఫారెస్ట్ వాళ్ళు పట్టుకెళ్ళారండి. చెక్ చేస్తా సీసీ కెమెరాలు ఎట్టి. ఎప్పుడు 10 సంవత్సరాలు వద్దండి పులి మా పొలం. దేవత ఉందండి, దేవత పసుపు పొంగలు పెడతాకి వస్తుందండి. ఈ దేవత పులులు అడవిలోంచి వస్తాయండి, 10 సంవత్సరాలు వస్తాయి. ఇక్కడ ఎన్ని పశువుల మీద దాడి చేసింది? ఇదివరకు పశువుని దాడి చేసిందండి. ఇదివరకు ఈ రాత్రేమో ఒక పశువునే, ఒకటేనండి, ఒకటే. ఏమంటున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? ఏ పెద్ద పూలు అంటున్నారా, చిరుత పూలు అంటున్నారా, ఏమైనా చెప్పారా? పెద్ద పూలండి, పెద్ద పూలండి, పెద్ద పూలని ఉన్నాయండి. అయ్యండి అడుగులు చాడాలి, పెద్ద పూలేనండి. పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏజెన్సీలో? నిజంగా చెప్పాలంటేనండి దగ్గర వారం రోజుల నుంచి అండి కావడిగుళ్ళ దగ్గర నుంచి అటు తెలంగాణ మన గుబ్బల మంగమ్మ తల్లి అక్కడ నుంచి ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరుగుకుంటూ వస్తుందండి. ఇప్పటికీ దగ్గర 9-10 ఆవులను చంపేసిందండి. చిన్న చిన్న దూడలను కూడా చంపేసింది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు వస్తున్నారు, చూసి వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద చర్యలు అయితే తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా
ఇప్పటికే దగ్గర 10 రోజులు అయింది కాబట్టి దానికి సంబంధించిన అధికారులు దీని మీద చర్యలు తీసుకొని కొంచెం ఇక్కడ ఉన్న ఏజెన్సీ వాసుల్ని కొంచెం భయభ్రాంతులు లేక ఉండకుండా కొంచెం చూడాలని కోరుతున్నాం. ఏ గ్రామాల్లో ఇప్పుడు వరకు కనిపించింది అంటున్నారు? అడుగు జాడలు కూడా కనిపించినాయా? అడుగుజాడలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాం. అయితే పులి అయితే ఆడపులి అంటున్నారు, కానీ ఎవరైతే ఇంతవరకు దగ్గరుండి చూడలేదు. కానీ మొన్న దెప్పకాయలపాడులో డ్రోన్ కెమెరా పెట్టి చూశారు. అయితే పులి మాత్రం చాలా పెద్దదేనండి. అయితే ఆ పులి ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు అది దేవత పులి అంటున్నారు కాబట్టి ఎవరు ఏం చెయ్యట్లేదు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రజలు అయితే చాలా భయంతో ఉంటున్నారు. కాబట్టి అధికారులే పోయిన దాని మీద ఏదన్నా చర్య తీసుకొని పంపిస్తారా, ఏదైనా చేస్తారా అన్నది వాళ్ళే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ గ్రామాల్లో కనిపించింది అంటున్నారు? ఫస్ట్ అయితే కావడిగొళ్ళ అని ఉందండి, ఆ ఊరిలో 2 ఆవులు చంపేసింది. తర్వాత ప్లస్ అక్కడ అంత్రివాదిగూడెం పక్కన నాగులగూడెం అని ఉందండి, అక్కడ కూడా ఒక 2 ఆవులు చంపేసింది. అక్కడ నుంచి ఇలాగా వచ్చేసేసి ఇక్కడ మన బుట్టాయిగూడెం మండలంలోని రావిగూడెం ఈ పక్కన బిల్లుమిల్లిలో కూడా ఒక 2 ఆవులు చంపింది. నిన్నగాక మొన్న ఒక 3 రోజుల క్రితం దెప్పకాయలపాడులోని ఒక 2 ఆవులని గాయపరిచింది తప్ప చంపలేదు. కానీ నిజంగా అక్కడ నుంచి ఇప్పుడే జస్ట్ మన ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4-5 గంటలకి పాలు వచ్చి తీసుకెళ్ళిపోయాక తర్వాత ఇక్కడ దూడను చంపినట్టుగా ఆ రైతు చెప్తున్నారండి. అంటే పాలు వచ్చి తీసుకువెళ్ళిన తర్వాత జరిగింది దాడి? అవునండి, అప్పుడే జరిగిందండి. రైతుకైతే కనబడలా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక పక్క ఊరు అమ్మపాలెం ఉందండి, అమ్మపాలెంలో కూడా రైతులు అక్కడ చేలికి తడివి మామూలుగా నీళ్లు పెట్టడానికి వెళ్ళేసరికి అడుగులు ఉండేసరికి నీళ్లు కూడా పెట్టకుండా వాళ్ళు కూడా పాపం భయపడి వచ్చేసారు. ఈ పక్కలోనే కొంచెం కూలీలు వీళ్ళందరూ వచ్చారండి, వాళ్ళు కూడా భయపడి పారిపోయారండి. ఇప్పుడు మేము వస్తుంటే కూడా చాలా మంది పొగాకు రైతులు, మహిళా కూలీలు అందరూ కూడా పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి భయం అని అంటే అధికారులు అని చెప్పారు, లేకపోతే స్థానికంగా సమాచారం తెలిసారు? స్థానికంగా సమాచారం తెలిసే ఎంతమంది వచ్చారండి. పాపం వాళ్ళు కూడా చూడలేదండి. వాళ్ళు ఇలాగ చంపేయడం వల్ల అది కూడా వాళ్ళు చంపిందని తెలియదండి వాళ్ళకి. పాపం అందరూ చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడే ఉండి ఉంటుందండి పులి. వాళ్ళు పారిపోయారండి. ఇప్పటి వరకు ఎక్కడ మనుషుల మీద దాడి చేయడం చాలా అదృష్టం అనుకోవచ్చు, కానీ పశువులు నష్టపోతున్నాయి రైతులకు సంబంధించి. అదైతే కరెక్ట్ అండి. నిజంగా మనుషుల మీద అయితే దాడి చేయట్లేదండి, పశువుల మీద దాడి అవే అయినా ప్రాణజీవులే కదండి. నిజంగా వాటి ప్రాణం తీస్తూ ఉంటే మనకు కూడా చాలా బాధగా ఉంటుందండి. కాబట్టి కొంచెం ఇది జరగకుండా కొంచెం దీని మీద తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంటే ఇక్కడ ఈ గ్రామాల్లో ఎక్కడన్నా బోన్లు ఏర్పాటు చేయడం, కెమెరాలు ఏర్పాటు చేయడం చేశారా ఫారెస్ట్ అధికారులు? లేదండి, ఇంతవరకు అధికారులకు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కానండి ఇంతవరకు బోన్లు కానీ ఈ కానీ తెచ్చినట్టు లేదండి. దాఖలాలు లేవు, పెట్టలేదు కూడా. వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, తీసుకెళ్ళి పేపర్కి ఇస్తున్నారు అంతే. అది తప్ప ఇంతవరకు బోన్లు కానీ ఏం కానీ పెట్టలేదండి. అది చూస్తున్నామంటే ఈరోజు దాడి జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఒక పశువును కూడా హతమార్చింది పులి. స్పాట్లో కూడా ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఏంటండి ఏ సమయంలో జరిగింది, ఏం చెప్తున్నారు అధికారులు? ఇది పొద్దుట 4 గంటల లోపల అండి, 4 తెల్లారి 5 లోపు అవుతుంది. ఇట్లా జరిగి మరి ఇది చంపేసిన తర్వాత ఇలా బుడపేపుకి వెళ్ళిపోయింది. జాడలు అయితే అక్కడ ఉన్నాయి, అది కొండ పక్కన ఉన్నాయి జాడలు. మేము తడేసాము, మా పక్కన తడిలోని జాడలు బాగా పెద్దగా కనబడుతున్నాయండి. అవి చూసాము, ఇప్పుడే చూసి మేము భయపడిపోయి ఇలా వచ్చేసామండి. అటు లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది అంటారా? కొండ ఉందండి, చిన్న బుడప, ఆ బుడపలోకి వెళ్ళిందండి. మరి అటు పక్క వెళ్ళిందన్న తెలియదు, మరి ఏటు పక్క వెళ్ళింది. మేము చుట్టూ చూసాము, బుడప చుట్టూరు చూసాము, జాడ కనపడలేదు. అయితే అక్కడైతే అడుగులు ఉన్నాయి, తడేసింది మా తోటలో అడుగులు అయితే ఉన్నాయి, జాడ అయితే ఉందండి. ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? పులి అడుగులు అని చెప్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా? పులి అడుగులే అని అంటున్నారండి, పులి అడుగులే ఉన్నాయి. సాగా మన చెయ్యలేడుకున్నాయండి, పెద్దగా ఉన్నాయి, మన చెయ్యలేడుకున్నాయి. ఎంత ఉన్నాయండి అసలు అడుగులు, జాడలు ఎలా ఉన్నాయి? ఉన్నాయండి జాడలు 5 బుడుపులు ఇలాగ ఉన్నాయండి. మామూలుగా వెనక పులేనండి, పెద్ద పులి అయితే పులి దగ్గర 4 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఇప్పుడు మేము చూసి తడి అక్కడే పెడుతున్నాం, చిన్న రైతులు కరెక్ట్గా దాన్ని జాడ పట్టుకుని వెళ్ళాం, తడి పెట్టిన చేలోకి వెళ్ళిపోయింది. ఆ జగ్గై బుడపని ఉందండి, అందులోకి ఎక్కేసింది అంతే. ఇంకా మళ్ళీ ఏంటి అలా చుట్టూ చూసి వచ్చామండి, బయటికి లేదు జాడ. ఆ కొండ అయితే ఎక్కింది. రైతులు పొలాల్లోకి వెళ్తున్నారు, మహిళా కూలీలు కూడా వెళ్తున్నారు, అసలు ఏమంటున్నారు? ఇప్పుడైతే వాళ్ళు భయపడి ఎవరు వస్తలేదు సార్. నీవు తెలిసి 3 రోజులు, ఈ రోజు ఇంక ఇటు వచ్చింది కదండి, ఇంకా రారు సార్. ఇంకా ఇవాళ అయితే ఇంకా రారు. అంటే మొందాక ఏదో అటు తిరుగుతుంది అనుకున్నారు, నేను మొందాకి వెళ్ళారు. ఇవాళ అక్కడ ఎవరి మట్టికి వాళ్ళ మొక్కజొన్న చేయని వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ఏం కోరదలుచుకున్నారు మీరు అధికారులు? ప్రభుత్వం అధికారులు మరి సజీవంగా పట్టుకుంటారు, మరి ఎలాగ వాళ్ళకు టెక్నాలజీ ఉంటుంది కదా, వాళ్ళు ఉపయోగించి ఇప్పుడు హైదరాబాద్లో పట్టుకున్నారు, ఆ టైప్లో పట్టుకొని వాళ్ళు ఏదో బంధిస్తేనే బాగుంటుంది. మొత్తం అది అలవాటు పడిపోయింది, ఇంకా ఎక్కడికి వెళ్దా సార్. మొత్తం మీద ఏంటంటే దూడ ఉంది, అడవిలో జంతువులు లేవు, దానికి ఆహారం లేదు, ఊళ్ళో పడిపోయింది. ఇంకా ఊళ్ళో పక్కగా ఊళ్ళో మటుకు మొత్తం రావడం, దూడల మీద మటుకు కంపల్సరీ దాడి చేస్తుంది. ఇంకా మనుషుల మీద అంటే ఒంటరికి వెళ్తాం కదండి, ఇంకా పొలాలు వెంబడి వెళ్తే భయమే. మనుషులు కూడా దాడి చేస్తారు.
వేస్తుంది. అంటే మొక్కజొన్న చేలు ఉన్నాయండి, ఆ చేలో చల్లగా ఉంటుంది, తల్లి పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి పడుకున్నారు అనుకోండి ఇంకా అలాగే ఉంటుంది. మనిషి ఒకటి వెళ్తే భయపడుతున్నారు, చాలామంది వెళ్ళిపోయారండి ఇంకా అంపాలి పడాలన్నారు. ఆ జాళ్ళు ఎప్పుడైతే మేము అక్కడికి వెళ్ళాము, అసలు జాళ్ళు అయితే మామూలు కొండ దాకా ఇలాగ ఉన్నాయి. అంటే తడి పెట్టించి చేయనండి క్లియర్ కనపడిపోతున్నాయండి. మీరు కూడా వచ్చి తీస్తే అసలు జాళ్ళు కూడా ఇంకా చూసే భయపడి మేము వచ్చేసామండి. ఈ లోపల ఈ వార్త వినపడింది, ఇక్కడ కూడా చూద్దామని వచ్చామంతే. మొన్న బుట్టాయిగూడు మండలం, ఆ తర్వాత కొయ్యలగూడు మండలం, మళ్ళీ ఈరోజు బుట్టాయిగూడు మండలం, ఈ విధంగా ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో అనేక గ్రామాల్లో కూడా దాడి చేసింది. ప్రస్తుతం ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ పులి జాడలకు సంబంధించి నిర్ధారణ చేసినటువంటి ఫారెస్ట్ అధికారుల నుంచి కూడా వారు సమాచారం అడిగి తెలుసుకొని వెళ్తున్నారు. అటుపోయింది ప్రస్తుతం బుట్టాయిగూడు మండలం ఐటీడీఏ కేఆర్పురం సర్పంచ్ ఉన్నారు మనతోటి. సార్, ఏంటి సార్ మీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తారు? మేము చూస్తే వచ్చేటప్పుడు మహిళలందరూ పరుగులు పెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు పొలాల్లో నుంచి, ఏం జరుగుతుంది? నిజంగా 4 రోజుల నుంచి కూడా రైతులు చాలా ఆందోళనలో ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా సీజను, పంటల సీజన్ కాబట్టి ఏదైనా తళ్ళు పెట్టాలన్నా, మందులు వేయాలన్నా, ఎరువులు వేయాలన్నా, ఏదైనా సరే ఇప్పుడు చాలా ఈ పులి కోసం పొలాలు వెళ్ళడానికైనా సరే, అలాగే దోళ్ళ దగ్గరికి వెళ్ళడానికైనా సరే, పనులకి వెళ్ళడానికైనా సరే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి దీన్ని వెంటనే అధికారులు స్పందించి మరి దీన్ని బోన్ల ద్వారా కానీ ఎందుకంటే గతంలో ఇక్కడ బిల్మెల్లి పరిధిలోని ఒక ఇది పామాయిల్ తోటలో ఉండిందంట. మరి దాన్ని బోన్ల ద్వారా స్పందించి దాన్ని పట్టుకొని మరి అడవి ప్రాంతంలో వదిలేస్తే ఇక్కడ రైతులు ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు అని మేము కేఆర్పురం తరపున. పోలవరం అటవీ ప్రాంతం నుంచి వచ్చింది అంటున్నారా, ఎటు నుంచి వచ్చింది అంటున్నారు? అసలు ఇది అడవి ప్రాంతాల నుంచే ఇటు వచ్చేసిందండి. అయితే దీన్ని ఒకటిగా మేము భావిస్తలేదు, 2-3 అంటున్నారండి. మరి అప్పుడే అక్కడ బిల్మిల్లో కనపడుతుంది అంటున్నారు, అప్పుడే బుట్టాయిగూడెం కనపడుతుంది అంటున్నారు, ఇప్పుడేమో లంకపల్లిలో కనపడిందని చెప్పి రైతులు ఎక్కడికక్కడ ఆందోళన పడే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ అధికారులు ఏ పరిధిలో ఉన్న వాళ్ళు స్పందించేసి వెంటనే వీటిని పరిష్కారం అయ్యేటట్టుగా మరి చూస్తేనే తప్పనిచ్చి రైతులు మరి దీని నుంచి కోలుకునే పరిస్థితి ఉండదు. మరి ఇటువంటి భయభ్రాంతుల నుంచి త్వరగా కోలుకోవాలంటే మళ్ళీ దీన్ని వెంటనే స్పందించి అధికారులు ఇదిగో మేము ఇలా పట్టుకున్నాం, పైకి పంపేసాం అన్న ఒక రైతులకి ఒక ధైర్యాన్ని కల్పిస్తేనే తప్ప ఈ భయం పోదండి. మరి ఎవరు కూడా పొలాలని ఈ ఇళ్ల నుంచి పొలాలు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందిస్తే రైతులందరూ కూడా చక్కగా మళ్ళీ వ్యవసాయం యథావిధిగా కొనసాగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము కూడా దాన్ని త్వరగా పట్టుకొని అడవి ప్రాంతాలకు తరలించాలని చెప్పి మేము భావిస్తున్నాం అండి. ఇప్పుడు పెద్దపులి రాత్రిపూటలు దాడి చేస్తుంది, కొంతమందికి పగటిపూట కూడా కనబడింది అంటున్నారు. గ్రామ పరిసర ప్రాంత ప్రజలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరికలు వచ్చినాయి? ప్రభుత్వం నుంచి అయితే మరి ఆ పరిధిలో ఉన్న పరిస్థితుల్లోనైతే ఎప్పటికప్పుడు క్యాన్వాసం చేసి రైతులు కూడా పొలాలు వెళ్ళొద్దు, మళ్ళీ అలాగే అడవి ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా ఈ ఎదురు మొక్కలు కానీ వీటికి కానీ పొలాలకు వెళ్తుంటారండి, వాళ్ళని కూడా వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు ఇస్తున్నారు. కానీ అది గ్రామంలోనే వచ్చేసి ఇలాగ అనేక దోళ్ళని మరి ఈ విధంగా మరి చంపేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఆపగలిగితే కనుక కొంతమంది అన్న కొన్ని దూడలు కొద్దిగా సేవ్ అవుతాయని చెప్పి మేము చాలా బాధాకరం అండి. చిన్న చిన్న దూడల్ని ఎక్కడికక్కడే చంపేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితి నుంచి మరి అధికారులు స్పందించి కొన్ని దూడలన్నా కొద్దిగా సేవ్ అవుతాయని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. సాధారణంగా వేసవి కాలంలో నీరు దొరకకపోతేనే బయటకు వస్తూ ఉంటాయి. అక్కడ అసలు అలాంటి పులులు ఉండడానికి ఆవాసమైనటువంటి పరిస్థితులు అడవులో ఉన్నాయి అనుకోవచ్చు. అసలు నిజంగా మరి ఈ రోజు చూస్తే కనుక అడవిలో మరి అటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఇలాగా మరి ఊళ్ళలోకి నిజంగా ఈ చేసే మరి పంట పొలాల్లోకి వచ్చేస్తున్నాయండి. మరి ఆ సౌకర్యాలు కూడా అక్కడ కల్పిస్తే కనుక మరి ఇటు వచ్చే పరిస్థితి ఉండదు. మరి వెంటనే అక్కడ ఎటువంటి సౌకర్యాలు అక్కడైతే లేవో అవి అక్కడ సమకూర్చుకొని మరి ఇటు రాకోకుండా మరి అధికారులు కొద్దిగా ఇక్కడున్న వాటికి ఏదో ఒకటి వాటిని కల్పిస్తే కనుక ఇటు రాని పరిస్థితిలో ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నామండి. మీరు చెప్పండి, ఏంటండి మీదే గ్రామం, మీది ఏం జరుగుతుంది? మాదే కంట్రిగూడెం గ్రామం అండి. ఇప్పుడు మా ఉయికే బొజ్జి గారు చెప్పినట్టుగా, ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు చేస్తే ఓకే, ఫారెస్ట్ వాళ్ళు చేయకపోతే మేము చేసే పద్ధతి మేము చేస్తాం. మరి వాళ్ళు మాకు వదిలేస్తాం ఒక్క ఛాన్స్,
మేము కూడా దాన్ని ఎలా చేయాలో మేము చేసి చూపెడతాం. అది అంటే పెద్ద పులిని పట్టుకోగలుగుతాం అనుకుంటున్నారు అందరూ? పట్టుకుంటాం కాదండి, దానికి ఒక మత్తు మందులాంటిది వేస్తారు మా గిరిజనులు. ఇక ఉంటే ప్రాణాలతో బతుకుంటే మీరు పట్టుకుపోవచ్చు, లేకపోతే జూకి ఎక్కడ తరలిపోవచ్చు. అదండి. లేకపోతే దాన్ని ఏదో ఒకటి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి చేయకపోతే మాత్రం మేము ఇక్కడ వ్యవసాయాలు చేసుకోలేమండి. అంటే ఏం చేస్తాం మరి? 10 రోజులు అయిపోయింది, మీరేమో వెంటనే పట్టుకోగలమంటున్నారు, ఫారెస్ట్ అధికారులు పట్టుకోలేకపోతే? లేదండి, ఫారెస్టులు ఏం పట్టుకోలేదు, వాళ్ళ వల్ల కాదు, పట్టుకోకాదు. ఇంకా వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ దింపితే బాగుంటుందండి. మన ఫారెస్ట్ వల్ల ఏమవుదు ఉన్నమాట చెప్తున్నానండి. అంటే ఏ అడవుల్లోంచి మీరు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నారు కదా, ఆ గతంలో ఎప్పుడైనా చూసారా ఇలా పెద్ద పులు రావడం, జంతువులు? నా చిన్నప్పటి నుంచి మేము అది ఎలా వస్తాయంటే సంక్రాంతి పంటకు వచ్చి ఇక దేవత ఉంది, ఆ దేవత దగ్గర చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయండి జంతువులు. అడవి గేది కానీ చిరత పులి కానీ వస్తాయి, వచ్చి వెళ్ళిపోతాయి. కానీ ఇలాగా ఆవులు పడతాం అన్నది ఇంతవరకు ఏం జరగలేదండి. ప్రతి ఏటా వస్తుంది, అయితే ఇంత ఇది ఉండదు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోద్ది అడవిలోకి. అంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో వస్తుంది ఏంటి అసలు? ఈ గ్రామ దేవత ఎవరు? గ్రామ దేవత ఇక్కడ పేరంటల్లమ్మ తల్లి అండి. పేరంటల్లమ్మ తల్లి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తుంది. అడవిలో ఉంటాయి గేదెలు కదండి, ఆ గేదె ఏమైనా సరే వస్తుందండి. అంటే మా కోయలు అంటారు, పసుపు కుంకాలు పట్టుకుని దేవత దగ్గరికి వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది అంటారండి. అంటామేంటి, అది గ్యారంటీ వస్తుంది, వచ్చి వెళ్ళిపోద్ది. ఎంతో కాలంగా మీ నమ్మకం ఇంతవరకు కూడా ఇలాగా ఆవుల్ని కానీ గేదెలను కానీ పడతాం, ఇంతవరకు ఏం జరగలేదు సార్. అది ఇప్పుడు ఏలిన వారు ఫారెస్ట్ వారు, మా ఫారెస్ట్ వాళ్ళ వల్ల అవ్వదు, కానీ మాకు వైల్డ్ లైఫ్ వారిని తీసుకొచ్చి ఈ పులి యొక్కది అవన్నీ చూసి ఆ పులిని అడవికి పంపించేస్తామా, లేకపోతే మొత్తం మంది ఇచ్చి పట్టుకుని దాన్ని జూలో వదిలిపెడతామా అన్నది మాకు కావాలి సార్. అది అంటే రైతులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది ఈసారి. అంటే గతంలో దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అడవిలో ఉన్నటువంటి అమ్మవారిని, గ్రామ దేవతను దర్శించుకునేందుకు పెద్ద పులి వస్తూ ఉండడం సహజం. కానీ ఈసారి మాత్రమే ఈ విధంగా రైతులకు చెందిన పశువులపై దాడి చేస్తుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు, వైల్డ్ లైఫ్ అధికారులకు ఈ పులిని పట్టుకునేటువంటి పనిని అప్పగించారు, లేదా తామే స్వయంగా రంగంలోకి దిగుతామనేది కూడా ఈరోజు ఈ గ్రామస్తులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో హడలిస్తున్న పులి కోసం అటు ఫారెస్ట్ అధికారులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, జాడలు కూడా కనుక్కున్నారు. ప్రస్తుతం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే ఏంటి సార్, మొత్తం ఏజెన్సీ అనేక గ్రామాల్లో కూడా పెద్ద పులి కనిపించిందని చెప్తున్నారు. అసలు అది పెద్ద పులినా? అసలు ఏ విధంగా ధృవీకరించారు? పెద్ద పులిని మేము అదే ధృవీకరించడానికి ప్రధానంగా ఏంటంటే సార్, అది పాదముద్రలు అండి. అది పాదముద్రలు చూసినప్పుడు ఏంటంటే ఇది బిగ్ క్యాట్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి ఇది చిరతపులి పాదాల కన్నా ఇది చాలా పెద్దగా ఉందండి. ఇది అంటే దగ్గర 19 సెంటీమీటర్స్ ఉంది. ఇది ఉండడంతో మేమైతే అది పెద్ద పులిగా మేము ధృవీకరించాక ప్రధానంగా ఏంటంటేనండి ఇవేంటంటే వాటి యొక్క రిప్రొడక్షన్లో భాగంగా దాని యొక్క టెరిటరీని ఇవి గుర్తించుకోవడానికి ఇవి వాటి యొక్క ప్రాంతానికి అవి వెళ్తూ ఉంటాయండి. అవి వెళ్ళే భాగంలో దానికి అటవీ ఏరియాలోని ఆ ఏరియా చాలినప్పుడు పక్కన ఉన్న జనావాసాలు వీటిని కూడా అవి ఎంచుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే మరి ఇది వచ్చింది అనుకుంటున్నాం సార్ మేము. అయితే ప్రస్తుతం అయితే మేము తీసుకున్న ప్రికాషనరీ చర్యలు ఏంటంటే సార్, ఇది ఇప్పటి వరకు గత 5 రోజుల నుంచి కూడా మన ఏరియాలోకి వచ్చిన 5 రోజుల నుంచి కూడా మేము దానికి అవి పగ్ మార్క్స్ని వాటిని ధృవీకరించుకుంటూ దాని యొక్క మూమెంట్ ఎక్కడున్నది అన్నది కూడా మేము చూస్తున్నాం సార్. చూస్తూ ఏంటంటే ఫర్దర్గా ఏంటంటే జనాలు అనేది ఏంటంటే దీనికి అది ప్యానిక్ పొజిషన్, అంటే అదే భయభ్రాంతులు అవ్వకుండా ఉండడానికి మేము టాముల ద్వారా వాళ్ళని అప్రమత్తం చేయడం సార్. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే పెద్ద పిల్లలు కూడా సంరక్షించవలసిన బాధ్యత మా పైన ఉందండి. దానికి ఏమీ జరగకూడదు, అలాగే ప్రజలకు కూడా ఏమీ జరగకూడదు అన్న ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం. అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఏరియా అడవికి దగ్గరగా ఉందండి.
అంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఇక్కడి నుంచి అది అడవిలోకి అయితే అది ప్రయాణం చేసింది, అడవిలోకి అది సురక్షితంగా చేరిందని అయితే మేమైతే అది ఇంకా అదిగా ధృవీకరించలేదు సార్. మేము అవి చూస్తున్నాం సార్. మా టీం అందరూ కూడా పెగ్ మార్క్స్, దాని యొక్క ముద్రలు, దాని యొక్క డైరెక్షన్ ఎటు ఉంది, అడవి వైపు ఉందా, అట్లా అయితే మళ్ళీ ఇంకేమన్నా జనావాసాలు వైపు ఉన్నది కూడా మేము చూస్తాం. ఖచ్చితంగా గత ఏడాది కూడా చూసాం ఇదే సందర్భంలో దాదాపు దెందులూరు వరకు కూడా వచ్చేసింది ఆ పెద్ద పులి. అదే పులి ఇది అనుకోవచ్చా, లేదంటే ఇది వేరేదా? ఇది అయితే ఖచ్చితంగా వేరేదే సార్. అదైతే కొంచెం అది ఏజ్డ్ అండి. ఇదైతే యంగ్, ఒక 2.5 years 3 years అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాం సార్ మేము. ఎందుకంటే దాని యొక్క ఫోటోగ్రాఫ్స్ చూసినప్పుడు కూడా మేము ట్రాప్ కెమెరాలు పెట్టారు కదా, అలాగే డ్రోన్ కెమెరాతో కూడా వచ్చినాయి, విజువల్స్ కూడా దొరికినాయి అని చెప్పేసి హల్చల్ జరుగుతుంది. అదే పులి విజువల్సా ఇవన్నీ కూడా డ్రోన్ కెమెరాలో దక్కినాయి కూడా? ఎక్కడ దొరికింది? దెబ్బకాయలపాడులోని డ్రోన్ కెమెరాది అది ఓకే సార్. అది తర్వాత వచ్చినవి కూడా ఫేక్ అండి. అవి తర్వాత వచ్చినవి కూడా ఫేక్. దెబ్బకాయలపాడు ఏరియాలోనే అది 2 days ఉంది సార్. అది 2 days ఉంది. మాకు 2 days కూడా మాకు అది క్యాప్చర్ అయినాయి. అవి అదే ఫోటోగ్రాఫ్స్ అని కూడా మరి హైయర్ అఫీషియల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. క్యాప్చర్ అయింది డ్రోన్ కెమెరా ద్వారా కూడా ఎక్కడుందో తెలిసింది అంటున్నారు. మరి అది పట్టుకోవడానికి ఏ విధమైనటువంటి, అంటే పట్టుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉందా, లేదంటే తిరిగి దాన్ని అడవిలోకి పంపిద్దామనే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారా? ఏమేమి యంత్ర సామాగ్రి అందుబాటులో ఉంచుకున్నారు? అంటే ప్రస్తుతం అయితే మేమైతే పట్టుకోవడానికి సార్ అది ఏర్పాట్లు చేసుకున్నాం సార్. మేము అది హైయర్ ఆఫీషియల్స్ నుంచి మాకు అది ఇన్స్ట్రక్షన్స్ రావాలి. అవి వచ్చాక మేము అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు వెళ్తున్నారు అడవిలోకి, అది తారసపడితే పరిస్థితి ఏంటండి? మన దగ్గర బోన్లు కానీ లేదంటే వలలు కానీ అవన్నీ సిద్ధం చేసుకొని మీరు అడవిలోకి వెళ్తున్నారా, లేదంటే సాధారణంగా సెర్చ్ మాత్రమే చేస్తున్నారు? మేమైతే ఏంటంటే అది ట్రాకింగ్ సార్. మాది ట్రాకింగ్ అని అంటే సెర్చ్ సార్. అది సెర్చ్ అని అంటే ఆ యొక్క 10 kilometers ఏరియా కూడా మేము టీమ్స్ కింద డివైడ్ అయ్యి దాని యొక్క ఫుట్ మార్క్స్ అవి ఎక్కడున్నాయో, పగ్ మార్క్స్ మేమని చూసుకుంటూ వెళ్తుంటాం సార్. ఒకవేళ ప్రజెంట్ ఒక ట్రాక్ కానీ దొరికితే ఆ ట్రాక్ అది ఎక్కడ ఎండ్ అవుతుందో అనేది కూడా మేము ఈ యొక్క సెర్చ్లో మేము అధికారులకు మేము నివేదిస్తాం సార్. మేము గతంలో పైన ఉన్నటువంటి పోలవరం, గోదావరి అవతల ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి వచ్చిందనేది గతంలో పులి వచ్చినప్పుడు సందర్భంలో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు? ఏ ప్రాంతంలో ఇంకా ఇతర జీవులు కానీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశాలు అసలు అక్కడ ఉన్నాయి సార్? అంటే మనకి ఐడెంటిఫై అయింది సార్ లాస్ట్ అది కావడిగుల్ల అడవి ప్రాంతం నుంచి మనకు వచ్చింది అన్నారు సార్. తర్వాత అటు నుంచి అంతర్వేదిగూడెం, తర్వాత మనకు వచ్చి దెబ్బకాయలపాడు, ఇక్కడికి వచ్చి 2 days స్టే చేసింది. అయితే ఈరోజు మార్నింగ్ అది బయటకి ఎగ్జిట్ అయింది సార్. ఎగ్జిట్ అయింది అంటే మేము ఆల్రెడీ అక్కడ నుంచి మేము ట్రాక్ చేసుకుంటూ వస్తున్నామండి. బిల్లిమిల్లి సుమారుగా ఇక్కడికి ఒక 5 kilometers 6 kilometers ఉంటుంది. అయితే మేము దీన్ని అంటే చేసుకుంటూ వస్తున్నాం, కానీ అదేంటంటే అది మెత్తని ప్రదేశంలో దాని యొక్క పగ్ మార్క్ మనం అయితే గుర్తించవచ్చు సార్. అయితే గట్టి ప్రాంతంలో మనం ఏం చేయలేము సార్. అది అయితే ఏంటంటే మనకి ప్రజలు కూడా చాలా అవేర్నెస్గా ఉన్నారు, కోఆపరేటివ్గా ఉన్నారు సార్. ఆ విషయంలోనైతే మేము డిపార్ట్మెంట్కి కూడా హర్షిస్తుంది సార్. వాళ్ళు చెప్పడం పలానా చోట అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడం, దీని యొక్క ట్రాకింగ్ని మేము అది పై అధికారులకి నివేదిస్తున్నాం. పై అధికారులు దాని ట్రాకింగ్ ఇప్పుడు దానికి ఒక టెరిటరీ బిల్డింగ్లోని ఆ ట్రాకింగ్ అదని సరిపోయిందా లేదా అనేది కూడా వాళ్ళు అదే సాంకేతిక పద్ధతుల ద్వారా వాళ్ళు చేస్తారు సార్. చాలా వరకు కూడా ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. అమ్మా, ఇందులో టిక్ టిక్ ఎందుకా? 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో, సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్ టిక్ హో. జర్మ్స్ వల్ల వ్యాధుల ప్రమాదం ప్రతి క్షణం ప్రతి చోట. అందుకే నా భరోసా కేవలం డెటాల్. ఇది నిరాటంకంగా అందిస్తుంది 12 గంటల ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది రోజంతా.
జాతులు అంతరించిపోతున్నాయి, వాటిని కాపాడాలనేది కూడా వన్యప్రేమికులు చెప్తూ ఉంటారు. మరి అసలు మన అటవీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అసలు నిజంగా ఎన్ని పులుల వరకు ఉండొచ్చు, ఇతర ఎలుగుబంట్లు కానీ ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే అసలు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి వచ్చిందా? అంటే సార్ ఇప్పుడు మన మన ఏరియాలోని టైగర్ అదే మీరు అన్నారు కదా సార్, అది లాస్ట్ ఇయర్ వచ్చింది టైగర్. అదే లాస్ట్ ఇయర్ టైగర్ వచ్చినప్పుడు కూడా అది కూడా దగ్గర ఒక నెల పైన ఉంది సార్. ఇక్కడ కేవలం ఏంటంటే మేము కూడా అటవీ శాఖ అలాగే ప్రజల యొక్క సహకారంతో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని అదే అడవిలోకి పంపించడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అడవుల్లోని సహజంగా ఇవన్నీ ఉన్నాయి సార్, జంతువులు ఉన్నాయి. అంటే మన దగ్గర పులులు వచ్చి అదే మారేడుమిల్లి అంటే దాని యొక్క టెరిటరీ చాలా చాలా పెద్దది సార్. అది అంటే మన పాపికొండ అదే నేషనల్ పార్క్ సార్, మన జాతీయ వనం. ఇది మారేడుమిల్లి ఇవన్నీ కలిపినా కూడా ఒక 4-5 ఉన్నాయని అంటున్నారు. కానీ ఎక్కువగా మహారాష్ట్ర అట్లోనే ఇది కూడా అక్కడి నుంచి అది వచ్చిందన్న ఇది ఉంది సార్. అంటే ఇంకా మనకి ఇంకా రాలేదు సార్, అఫీషియల్గా అయితే రాలేదు. కానీ ఫైనల్గా ఇప్పుడు అసలు అటవీ శాఖ నుంచి పులిని పట్టుకోవడానికి మనకి ఆదేశాలు వచ్చినాయి అంటారా, లేదంటే కేవలం సెర్చ్ ఆపరేషన్ మాత్రమే మీరు కొనసాగించి రూట్ డైవర్షన్ చేస్తున్నారు? అంటే అవి అదే ఉన్నతాధికారులని అడగాలి సార్. అదైతే మరి అంటే మాకైతే ప్రస్తుతం అయితే ఎటువంటి ఆదేశాలు లేవు. మేమైతే అదే యాక్చువల్లీ టైగర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అట్లాగే పబ్లిక్కి కూడా మేము ఏంటంటే అది ప్రొటెక్షన్ ఇస్తూ అవేర్నెస్ ఇస్తూ మేము దాన్ని అయితే దాని యొక్క ట్రాక్ని అబ్జర్వ్ చేస్తూ దానికి ఒక డైవర్షన్ ఇస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. అది చూస్తున్నాం ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులందరూ కూడా ఆ పెద్ద పులి అనేది దాదాపు 2.5-3 సంవత్సరాల వయసు ఉంటుందనేది నిర్ధారించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పులి మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. మనుషుల మీద ఎక్కడా కూడా దాడి చేయలేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలను కూడా అవేర్నెస్ చేస్తూ ఆ పులుల సంరక్షణ కూడా చూసుకునేటువంటి బాధ్యత తమపై ఉంది కాబట్టి ఆ విధంగా దాని అడుగుజాడలను బట్టి దాని సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాం. ఆ పులిని పట్టుకోవాలంటే కనుక అటు ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారుల నుంచి సరైన ఆదేశాలు రాకుంటే తామేమీ చేయలేనటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఈరోజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు మొత్తానికి పెద్ద పులులు అనేవి దాదాపు పోలవరం అటవీ ప్రాంతంలో, అటు తెలంగాణ అటవీ ప్రాంతంలో ఇవన్నీ కూడా ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే అవి జనారణ్యంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి ఆందోళన అనేది కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏలూరు జిల్లాను వణికిస్తున్నటువంటి పెద్ద పులి కోసం ఫారెస్ట్ యంత్రాంగం అంతా కూడా అడవి బాట పట్టింది. ప్రస్తుతం ఆ పెద్ద పులిని పట్టుకునేందుకు ఏదైతే 3-4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడ పులిగా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. దాన్ని పట్టుకునేందుకు బోన్ను కూడా సిద్ధం చేశారు. ఆ బోన్ను ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఐటీడీఏ అటవీ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఫారెస్ట్ కార్యాలయం కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఈ బోన్ ఏదైతే ఉందో ఈ బోను ద్వారానే పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు అయితే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా కూడా దాదాపు 8 పశువులను ఆవులను చంపి తిన్నది ఈ పెద్ద పులి. ఈ తరుణంలో ఇంకా ఎక్కడా కూడా మనుషులపై దాడి చేయకపోవడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం అనేది కూడా ప్రస్తుతం ఈ పరిసర ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో అటవీ ప్రాంతంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి పశువులపైనే ఆవులు, దూడలు అలాగే ఉన్నటువంటి దున్నపోతులపైనే ప్రస్తుతం ఇప్పటివరకు దాడి చేసి హతమార్చింది. అయితే ఎక్కడా కూడా వ్యక్తులపై మనుషులపై దాడి చేయలేదు కాబట్టి ఎవరు అప్రమత్తంగా ఉండాలనేది కూడా అటు అధికార యంత్రాంగం హెచ్చరికలు చేస్తూ టామ్ వేస్తుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో జరిగినటువంటి దాడులు అనేవి కూడా ఒకవేళ మితిమీరితే ఎక్కడైనా ప్రజలపై దాడి చేస్తే గనక అప్పుడే ఆ పెద్ద పులిని పట్టుకునేందుకు అవకాశం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ NTCA దాని నుంచి అనుమతి వస్తేనే పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులకు అవకాశం ఉంటుంది. లేకుంటే కనుక కేవలం దాన్ని ఫాలో అవడం, ట్రాప్ కెమెరాల ద్వారా, డ్రోన్ కెమెరా ద్వారా ఆ పెద్ద పులి ఎక్కడ ఉంది, దాని జాడ ఎటువైపు వెళ్తుంది తెలుసుకోవడం మాత్రమే అటవీ శాఖ అధికారులు చేయగలిగినటువంటి అనుమతులు వారికి ఉన్నాయి. ఈ తరుణంలో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ అడవుల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు
మనమే సృష్టించాలనేది కూడా ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉండాల్సిన పెద్ద పులి నగర సంచారంలోకి ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే అక్కడ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆహారం అందుబాటులో లేకపోవడం వల్లే ఈరోజు పులులు కానీ వన్యమృగాలు కానీ అటవీ ప్రాంతాలు వదిలి ప్రజల్లోకి గ్రామాల్లోకి వస్తున్నాయి. దానికి సంబంధించి వేటగాళ్ళు అక్కడ ఉన్నటువంటి దుప్పులు కానీ ఇతర ఆహారం పెద్ద పులులు తినేటువంటి ఆహారాన్ని పూర్తిగా వేటాడి వాటికి ఎటువంటి ఆహారం లేకుండా చేయడం వల్లే ఈరోజు ఈ పులులన్నీ కూడా ప్రజల వెంట వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, గ్రామాల వెంట. ఇటువంటివి ప్రజలు కూడా కాస్త పూర్తిగా అవగాహనతో అప్రమత్తమై వేటగాళ్ళు అడవుల్లో బాట పట్టకుండా ఉంటే గనక వన్యమృగాలు మరోసారి జనారణ్యంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. పెద్ద పులులను సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క జిల్లానైతే పెద్ద పులి వణికిస్తుంది. ఒకవేళ అది శృతి మించితే ప్రజలపై దాడి చేస్తే పట్టుకునేందుకు బోను కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.